दिक्पालपूजामि रक्षाधिपतिं नन्दपूजामि पश्चिमदिग्भागे जनाधिपति नमः वर्णमावाहयामि ओम एवं ये वर्णस्य जातनाय कामसुरादिगे वर्णमावाहयामि दिक्पालपूजामि वायुपालां नमः ओम नमः नमः वायो जनाय नमः वायो जनं यज्ञनिर्धां प्रपञ्चनिर्धां वायुपालपूजामि तद्भवत्तदादिभागे उत्तरनिर्धानादिपति नमः कुबेर नमः सोमेन देवं सोमेन कर्मं साधस्यो वीरं कसमनादो साधस्यं विनसिद्ध्यासना स्मेन नमो कुबेर नमः दिक्पालदानः ईशान्यं पूजामि नमः सर्वमावाहयामि ओम नमः ये वर्णस्यज्ञानप्रदाय कामधनाय ओम नमः वर्णदेवताय नमः ओम नमः वर्णमावाहयामि अक्षत्रेणो गणानां वा कर्ममावहे कविं कविना मोमस्तस्मं देशनां ब्रह्मणा ब्रह्मणसुताः आमस्मृतं निजप्रसादनं गणपति लोकपालमावाहयामि ओम नमः ब्रह्मदेवानां पदवे कवित्रगानागमयेन रुद्रानागं सोमा भवत्येवनो ब्रह्माण्डोकपालपूजां नमयामि प्रणो देवी सरस्वती माजे देवादिने दीनामयो प्रेमतो सरस्वती नमयामि इदं विष्णुविचक्रमे नेत्रादेवतो समोणमत्तवायुरे श्री विष्णुमावाहयामि ओम महादेवे च विद्महे विष्णुभक्ते च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् लक्ष्मी नमाहयामि ओम रुद्रमावाहयामि कण्ठजन्माङ्गदुर्गाङ्गद दरासन्दोष्णे नमः कण्ठद्वयां प्रवेदे विष्णुमानुजे ओजं शान्तमे वृधे रुद्रमावाहयामि गौरी देवतां ओम गौरी निवासना दक्षते एकमनिचाधिपते अष्टावधिनो भुजाक्षावन्मोय गौरी श्री रुद्रदेवतां नमः सामयां पूजयामि आवाहयामि कीर्तनासनं समर्पयामि पंचलोकपालकां नमः अष्टयोग्यो पादयोपार्थमुखे आचमनं समर्पयामि स्नानं उपचारः भोष्टान्मे भुवः स्नानकुञ्जेनाः अयना गच्छते स्नापोजनाय आदित्य नवग्रह कृष्णपालक पंचलोकपालकां नमः स्नानानुधारणार्थं वस्त्रयज्ञोपचारं समर्पयामि गन्धं समर्पयामि दिवसे चन्दनं गन्धजन्मे गन्धदर्शन गन्धद्वारान्तरारुद्धा नित्यपुष्टाङ्गलिनी ईश्वरी ओम नैवेद्यं समर्पयामि ओम नमः ओम भूस्वाहा देवकामदर्शना भाव्या उष्णमसान्यामहे ओम भूस्वाहा सत्यमन्ये ओम प्राणस्वामिनामः अन्नस्वाहा भगवान्या नैवेद्यं समर्पयामि प्राणस्वामिनामः धर्मस्वामिनामः
కార్తీక మాసంలో దామోదరుడని, మాఘ మాసంలో మాధవుడని, అనేది వైశాఖ మాసంలో విష్ణుమూర్తి నారాయణమూర్తి అని తెలుసు. కాబట్టి ఈ వ్రతాన్ని మాఘ మాసంలో కానీ, వైశాఖ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ, పౌర్ణమి విరోధు కానీ, ఏకాదశి కానీ రవి సంక్రమణ వర్షం చేస్తున్నారా అని తెలియజేశారట. మరియు సత్యనారాయణ వ్రతమును సముద్ర ప్రాంతంలో కానీ, నదీ తీరం కానీ, లేదా వాళ్ళ యొక్క గృహంలో ఇంట్లో కానీ, దేవాలయ ప్రాంగణంలో కానీ, అస్యస్వసం కానీ, లేదా గోశాలను కానీ ఈ వ్రతం చేయడం వల్ల సకల పాపం నుండి మానవుడు విముక్తి పొందేలాగా అని తెలిసినారట. సత్యనారాయణ వ్రతములో సమస్త శుభకార్యములు అనగా వివాహము, గృహప్రవేశము, ఉపనయనం వంటి శుభకార్యములు ఈ యొక్క సత్యనారాయణ వ్రతం చేయడం వల్ల సకల పాపం నుండి మానవుడు విముక్తి పొందేలాగా అని తెలిసినారట. సత్యనారాయణ వ్రతము ఆ విధంగా వ్రతం చేయవారు సూర్యోదయం నిర్ణయించి కార్యక్రమం నెరవేర్చుకొని సాంసత్యాన్ని నెరవేర్చుకొని ఈ విధంగా సత్యనారాయణలో మనసులో ఆ సత్యదేవుని నమస్కారం చేసుకుని స్వామి సత్యనారాయణ ప్రభు నీ వ్రతం చేస్తున్నాను ధ్యానం చేసుకుని అడుగుట వ్రతం చేయవారు పూజాస్థానం గోమాన్ని కలిగి చక్కగా 5 ముగ్గులు పెట్టి సత్యనారాయణ మండపం ఏర్పాటు చేయమనగా ఆ మండపం లోపల సత్యనారాయణ స్వామి వారి చిత్రపటాల నుంచి తెల్ల వస్త్రం వచ్చి బియ్యం పోయవలను. ఆ బియ్యం పైన సత్యనారాయణ స్వామి యొక్క కలశాన్ని ఏర్పాటు చేయమనగా ఆ కలశమును బంగారంతో కానీ, వెండితో కానీ, రాగితో కానీ, ఇతరులతో కానీ లోపం కలగకుండా ఆ కలశము చివరకు మట్టినే సరే కలశాన్ని ఏర్పాటు చేసి మొదలుగా విఘ్నేశ్వర పూజ, ఆదిత్యాది నవగ్రహములు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, లోకపాలకులు, పంచలోకపాలను ఆవాహనించి యథావిధిగా సత్యనారాయణ స్వామి వారి బంగారు ప్రతిమను భావాకర్షణ కానీ అర్ధాకర్షణ తయారు చేయించి యథావిధిగా పంచామృతములు, ఆవు పాలు, గోక్షీరము, ధని, అదేవిధంగా మధు, చక్కెర వంటి నెయ్యి, ఆచరణ పంచామృతం తయారు చేసి యథావిధిగా స్వామివారికి పంచామృత అభిషేకం శోషం జరిగిన కూడా ఆ సత్యనారాయణ స్వామికి ప్రీతికరమైన అరటి పండు, ఆవు పాలు, గోధుమ నమ్మక సమానమైన అనగా సేరు పాలు ప్రసాదం తయారు చేసి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వేదికగా సత్యనారాయణ స్వామి తన సత్యగానే తన బంధువులతో కలిసి భోంచేయగా ఈ విధంగా మానవుడు సకల పాపం నుండి విముక్తి పొందుడికి కలిగి ఉన్న ఇష్టకామ్యాలను బయటపడికి వీటిలో శుభమైన మార్గమని ఆ స్వనికాది మహాములకు సోదర మార్పు చేసినారట. అది భగవద్గీత ప్రథమోధ్యాయ సమాప్త. జయ బలో సత్యనారాయణ భగవానికి, జయ బలో రమాస సత్యనారాయణ భగవానికి, సత్యనారాయణ స్వామికి, సత్యనారాయణ స్వామి గోవింద గోవింద. కొబ్బరికాయ ఉద్యోగం చేసుకోండి. ఒక 5 కొట్టండి కొబ్బరికాయ. ఓం యా హరియాయ హరం సమర్పయామి. ఓం నమస్తే విశ్వభావ నమస్తే
ఈ
ఇది సత్యనారాయణ స్వామి సత్యవ్రత మరియు ఈ వ్రతం చేయడం వల్ల సకల పాపం నశించిన చెప్పినాడట. అది విన్న కట్టమొదవాడు చాలా ఆకలిస్తున్నవాడు కావున సత్యనారాయణ స్వామి కథ విని తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి కాష్టములు చేరుకొని అనేక పురులను సంపాదించుకొని ఈ విధంగా ఆ కట్టమొదవాడు వ్రతం చేయడం వల్ల సకల పాపం నుండి విముక్తి పొందిన వాడు కావున ఆధ్యాత్మిక మోక్ష మార్గాన్ని పొందాడట. ఆ తర్వాత కట్టమొదవాడు ప్రతి సంవత్సరం కూడా ఈ సత్యదేవుడికి వ్రతం చేస్తూ జీవితాంతులు ధనమును వృద్ధిలో ఉంది వైకుంఠ మార్గాన్ని మోక్ష మార్గాన్ని పొందాడట. అది వ్రతోపదాధ్యాయ ద్వితీయోధ్యాయ శ్లోక దేవలో సత్యనారాయణ భగవానికి దేవలో రమాదేవి సత్యనారాయణ భగవానికి జై. ఇంకా ఇవ్వండి. ఓం యా ఫణిత్యా దివం నమయామి ఓం యా ఫణిత్యా నమో అలాయ విష్ణుయ గణపన్నే గంగరవదన మహేష్ గణనే ఓం యా ఫణిత్యా దివం నమయామి యా ఫణిత్యా అలాయ విష్ణుయ గణపన్నే బృహస్పతే ప్రచోదయాస్నానోఘ చంద్రకం మధా ఓం అస్నాన్ భావ్యా దేవసత్వం ప్రసవే అస్నాన్ భావ్యా భూషా మీరా ప్రభు రాధే శ్యామ వేణుగోపాల ఎక్కడున్నావో గోపీలోలా ఎక్కడున్నావో గోపీలోలా దిగి వచ్చి మమ్ములాగా పాడరావా దిగి వచ్చి మమ్ములాగా పాడరావా ఆనంద సాగర మురళీధరా మీరా ప్రభు రాధే శ్యామ వేణుగోపాల మీరా ప్రభు రాధే శ్యామ వేణుగోపాల. జై బోలో శ్రీకృష్ణ భగవానికి. అందరు బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభుయ్యా అయోధ్య రామయ్య చేయూటనిచ్చేవాడయ్య మా సీతారామయ్య కోటలు తీర్చేవాడయ్య ఓ ధన్యరామయ్య అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య తెల్లవాడితే చక్రవర్తి రాజ్యమునేలే రామయ్య తండ్రి నాటకే పదవిని వదలు అడవులకే గనయ్య మహిళో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆదిని రక్కసుడ బాధించితే ఆక్రోశించనయా అసురుని పుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించనయా చాగలు నిందకు సత్యము దాటక కులపతినే విడనాడనయా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సర్వేదయ్యా కరుణాహృదయుడు శరణము వారికి అభయము సగనయ్యా అందరూ బంధువయ్యా రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా రామయ్యా చేయూటనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా కోర్కెలు తీర్చేవాడయ్యా ఓ ధన్యరామయ్యా అందరూ బంధువయ్యా భద్రాచల రామయ్యా రామా రామా
అటు ప్రక్కన యమునమ్మ ఇటు పక్కన కృష్ణమ్మ అటు పక్కన యమునమ్మ ఇటు పక్కన కృష్ణమ్మ నీ గంగను నేనైతే శివయ్యా నా జన్మ ఎంత ధన్యమౌను శివయ్యా గణనాథుని ముసిగవోలి కుమర స్వామి నెమలి ఓలి నేనందిని నేనైతే శివయ్యా నా జన్మ ఎంత ధన్యమౌను శివయ్యా అటు ప్రక్కన శృంగి బోలే ఇటు ప్రక్కన భృంగి బోలే అటు పక్కన శృంగి బోలే ఇటు ప్రక్కన భృంగి బోలే నీ చెన్నెలి నేనైతే శివయ్యా నా జన్మ ఎంత ధన్యమో